రాష్ట్రమంతటా ఘనంగా మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జగజ్జీవన్ రామ్కు ఘన నివాళులర్పించారు నేతలు. అంటరానితనం, కుల వివక్షపై ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. యువత జగజ్జీవన్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులర్పించారు సీఎం, మంత్రులు, వివిధ పార్టీల నేతలు, దళిత సంఘాల లీడర్లు. బషీరాబాగ్ లో జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ జగజ్జీవన్ రామ్ కు నివాళులర్పించారు. దేశానికి, దళిత జాతికి జగజ్జీవన్ రామ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలోని అంటరానితనాన్ని, కుల వివక్షను ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ అన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పదవులకే వన్నె తెచ్చిన నేత జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. వికారాబాద్ జిల్లా బీజేఆర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్పీకర్. ఆయన మార్గంలోనే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. యువత బాబు జగజ్జీవన్ రామ్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటరానితనానికి వ్యతిరేకంగా జగజ్జీవన్ రామ్ పోరాడారన్నారు. వ్యవసాయ, రక్షణ శాఖ మంత్రి, ఉప ప్రధానికి ఎన్నో మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జగజ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు మంత్రి. మనం వాళ్ళని తీసుకొచ్చుకొని అక్కడ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి విగ్రహం పెట్టడానికి రేటు కాదు, విగ్రహాలు ఎందుకు పెడతాం? అప్పుడు చూసినప్పుడల్లా ఆ స్ఫూర్తి రావాలి. ప్రతి ఒక్కరికి కులపదాలకు అతీతంగా అందరం కలిసి ఉన్నామని ఆ రోజు అంత పెద్ద కార్యక్రమం తీసుకొచ్చి మనము మేడం గారిని తీసుకొని ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా చేసుకున్నాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అడుగుజాడల్లో దేశ యువత నడవాలన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మచ్చలేని నిస్వార్థ నాయకునిగా దేశంలో చెరగన ముద్ర వేసుకున్నారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కులరహిత సమాజం కోసం పాటుపడిన మహనీయుడని కొనియాడారు. కేబినెట్ మినిస్టర్గా, ఉప ప్రధాని మంత్రిగా, అగ్రికల్చరల్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ మోస్ట్ ఎఫిషియెంట్ కేబినెట్ మినిస్టర్ అని చెప్పి ఒక పేరు సంపాదించుకున్నారు. వారు ఏదైతే ఈ దేశంలో అగ్రికల్చర్ ఫ్యామిన్ ఉన్నప్పుడు కూడా, అంటే వర్షాలు లేవు, రైతులందరూ కూడా నష్టపోయినప్పుడు వారు అగ్రికల్చర్ మినిస్టర్గా చాలా మంచిగా ఈ దేశాన్ని నడిపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జగజ్జీవన్ రామ్ కూతురు మీరా కుమార్ కీలక పాత్ర పోషించిందన్నారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగజ్జీవన్ రామ్ తో వ్యక్తిగత పరిచయం ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్తో కలిసి నివాళులర్పించారు. జగిత్యాలలో జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు అడ్లూరి లక్ష్మణ్. వ్యవసాయ రంగాన హరిత విప్లవాన్ని సాధించింది, రూపొందించింది బాబు జగజ్జీవన్ గారు చెప్పక తప్పదు. ఇక్కడ కార్మికులకు గుర్తింపు లభించబడే విధంగా చెప్పండి. అది వ్యవసాయ రంగమే కానీ, పరిశ్రమ రంగమే కానీ, యాజమాన్యానికి తోడు కార్మికులు వారికి హక్కులు కల్పింప చేయబడే విధంగా మరి కేంద్ర కార్మిక శాఖ మంత్రులు ఏదైతుందో ప్రత్యేకమైన హక్కులు పొందుపరిచింది బాబు జగజ్జీవన్ గారు అని చెప్పని చెప్పక తప్పదు. బాబు జగజ్జీవన్ రామ్ దేశ స్వేచ్ఛ కోసం పోరాటం చేశారన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. హనుమకొండ జిల్లా అంబేద్కర్ భవన్లో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసే గొప్ప వ్యక్తి అని కొనియాడారు నేతలు. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం సగానికి పడిపోయింది. దీంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సివరేజ్ బోర్డు అధికారులు అప్రమత్తమయ్యారు. మే చివరి నాటికి ప్రాజెక్టు అడిగంటిపోయే ప్రమాదం ఉంది. ఇక దీంతో హైదరాబాద్కు తాగునీరు పంపు చేసే విద్యుత్ మోటార్లకు నీరు అందకుండా పోయే ప్రమాదం ఉంది. నీటి సరఫరా నిలిచిపోకుండా ముందు జాగ్రత్తల చర్యలు చేపట్టారు అధికారులు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్కు ప్రతిరోజు తాగునీరు సరఫరా అవుతుంది. అంతర్గా మండలంలోని బ్రాహ్మణపల్లి పంప్ హౌస్ ద్వారా వాటర్ సప్లై చేస్తున్నారు. ఒక్కోటి 6.6 కేవీ సామర్థ్యం గల మోటార్లతో రోజు 56 క్యూసెక్కుల నీటిని హైదరాబాద్కి పంపింగ్ చేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు. ఇది 138.3 మీటర్లకు పడిపోతే పంప్ హౌస్లోని నీరు విద్యుత్ మోటార్లకు అందటం కష్టం. దీంతో హైదరాబాద్కి నీటి సప్లై నిలిచిపోయే ప్రమాదం ఉంది. రిజర్వాయర్లో 20.175 టీఎంసీల ఫుల్ స్టోరేజీకి ప్రస్తుతం 9.5 టీఎంసీల నీరు ఉంది. గత ఏడాది ఈ రోజు కంటే 2 టీఎంసీలు ఎక్కువే ఉన్నాయి. అయితే రాను రాను నీరు తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్కి నీటి సరఫరా ఆగిపోవచ్చు. ఆ సమస్య రాకుండా అధికారులు ముందుగానే 125 హెచ్పీ సామర్థ్యం ఉన్న 25 మోటార్లను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఉన్న నీటిని తాగు సాగు అవసరాలకు సరిపోయేలా వినియోగించేందుకు ఇంజనీరింగ్ అధికారులు తంటాలు పడుతున్నారు. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్తో పాటు రామగుండం, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ, నందిమేడారం, లక్ష్మీపూర్ పంప్ హౌస్, మల్లన్న సాగర్ రిజర్వాయర్కు నీరు వెళ్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న 1110 క్యూసెక్కుల నీటిని వివిధ అవసరాలకు విడుదల చేస్తున్నారు. ఈ నీటిని క్రమశిక్షణతో వాడితేనే నీటి కష్టాలు రాకుండా ఉంటాయి. లేదంటే ప్రాజెక్టులో ఉన్న నీరు మొత్తం అడుగంటే పరిస్థితి ఉంది. ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.1 CMT గాను 9.57 TMC అవైలబుల్ ఉంది. ఈరోజుకు లాస్ట్ ఇయర్ ఇదే రోజు వరకు 7.7 TMCలు ఉండింది. దాదాపుగా 2 TMCలు అధికంగా ఉంది. మేము మా పై అధికారుల ఆదేశానుసారము వారు ఇచ్చిన ప్లాన్ ప్రకారము తాగునీటికి అదేవిధంగా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా జూన్ వరకు ఇచ్చేటట్టు ప్లాన్ చేశారు. నడివేసవిలో నీటి కష్టాలు రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. తాగు సాగు అవసరాలకు నీటిని పొదుపుగా వాడాలని సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దటంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్పై విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. ఇక పైలట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డిగ్రీ కాలేజీలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు అధికారులు. కార్పొరేట్ కాలేజీలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులను మెరుగ్గా తీర్చిదిద్దుతుంది ప్రభుత్వం. స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానంపై శిక్షణ ఇస్తుంది. పైలట్ ప్రాజెక్టు కింద హుస్నాబాద్ డిగ్రీ కాలేజీలో స్పెషల్ క్లాసులు ప్రారంభించారు అధికారులు. హైదరాబాద్ కి చెందిన సైనో హబ్ సంస్థ సహకారంతో కెరీర్ గైడ్ లైన్స్ సెల్ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ నుంచి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 100 మంది డిగ్రీ కాలేజీ విద్యార్థులు, 50 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు కలిపి మొత్తం 150 మంది విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా పిల్లలకు నైపుణ్య శిక్షణ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, అలాగే జాబ్ సంబంధించిన అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలను 6 నెలల పాటు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సైనోబ్ అనే సంస్థ నిర్వహిస్తుంది. ఈ సంస్థ వల్లే తద్వారా త్వరలో ప్లేస్మెంట్ అవకాశాలను కూడా మన కళాశాలలో కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ బ్యాచ్ అయిపోయిన వెంటనే మరో బ్యాచ్ను కూడా మేము రన్ అయ్యే విధంగా చూస్తాం. 6 నెలల పాటు సాగే ఈ శిక్షణకు ₹1 కోటి వరకు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా కాలేజీలో 30 లక్షలతో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక సిలబస్ తయారు చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ కాలేజీలో వచ్చిన ఫలితాల ఆధారంగా మరిన్ని ప్రభుత్వ కాలేజీల్లో కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఇట్లాంటి కాన్సెప్ట్ని మాకు అందించుతున్నందుకు మేమంటూ మంచిగా చదువుకొని మంచి జాబ్స్ తెచ్చి స్టేట్ లెవెల్లో మంచి జాబ్స్ తెచ్చి అన్ని కార్పొరేట్ కంపెనీస్లో మాకంటూ ముందు స్థాయిని ఉంచుకొని మేము కూడా ఎప్పటికీ ముందంజలో ఉందామని స్టేట్ లెవెల్లో ఫస్ట్ టైం ఇక్కడ సైనోబ్ ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఎంతోమందికి ప్లేస్మెంట్ దొరికే అవకాశం కూడా ఉంది. ఇక్కడ నుండి ఎన్నో జాబులు కొట్టే అవకాశం కూడా ఉంది. ఇక్కడ చదువుకునే ఈ సైనోబ్లో చేరిన వారు రిజల్ట్ చూసి వేరే వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ కావడానికి అవకాశం ఉంది. అండ్ మేము ఇంతకుముందు తెలుగులోనే మాట్లాడేవాళ్ళం. ఇంగ్లీష్ తెలుసు కానీ పర్ఫెక్ట్గా ఎలా మాట్లాడాలో మాకు పర్ఫెక్ట్గా నేర్పిస్తున్నారు. ఇక్కడ సైనోహబ్ క్లాసెస్ వల్ల మేము చాలా నేర్చుకున్నాం. స్టేజ్ పైకి ఎక్కి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. ఈ పార్టీ రావడం వల్లనే మా కాలేజ్కి ఇన్ని ఫెసిలిటీస్ వచ్చాయి. So we are really thankful to the Sinohub management because we are provided many systems in our college and we are taking the Sinohub classes. Before that we couldn't speak English fluently, but really thankful to the Ponnam Prabhakar garu, IAS of Siddipet and Sinohub team and also our lecturers. Thank you for giving this wonderful opportunity.
విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేలా ప్రభుత్వం చేపట్టిన శిక్షణ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు లెక్చరర్లు. హుస్నాబాద్లో శిక్షణ తరగతులు ప్రారంభించేందుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్కి కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులు. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న శ్రీరామక్షేత్రం భద్రాచలం చారిత్రాత్మకంగా పౌరాణికంగా అపారమైన మహిమ కలిగిన ఈ క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించాలన్న ఆరాటంతో లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి కళ్యాణ దర్శనం కలిగితే జన్మ ఫలించిందని భావిస్తారు. భక్తి, శ్రద్ధ, ప్రేమ, పరమార్థం ఇవన్నీ ఒకే చోట కలగలిసి ఈ కళ్యాణ వేడుకల్లో ఆధ్యాత్మిక సందడి చేస్తాయి. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున రామభక్తులు తరలివస్తున్నారు. అనుగుణంగా రామయ్య కళ్యాణం సకల సౌకర్యాలతో శోభాయమానంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. శ్రీరాములవారి కళ్యాణానికి భద్రాచలంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2015 తర్వాత మొదటిసారిగా కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలతో సీఎం రేవంత్ రెడ్డి విచ్చేస్తుండగా దేశ విదేశాల నుంచి వేలాది భక్తులు రానున్నారు. కళ్యాణం, పట్టాభిషేకం కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. రేపు ఉదయం 10:30 నుంచి 12:30 వరకు రాములోరి కళ్యాణం జరగనుంది. 7న ఇదే సమయానికి మహా పట్టాభిషేకం ఉంటుంది. రామయ్య పెళ్లికి దేవతల్ని ఆహ్వానించే ప్రక్రియగా ఘనంగా ధ్వజారోహణం జరిగింది. యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ, పూజా కార్యక్రమాలు జరిపారు. భద్రాచలంలో ఈసారి భక్తుల సంఖ్య భారీగా ఉంటుందని అంచనా వేస్తూ ప్రత్యేక క్యాంపులు, అత్యవసరమైన వైద్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, దాని తర్వాత యజ్ఞోపవీత, ద్వితీయ యజ్ఞోపేతారణం, తర్వాత మాంగళ్య పూజ. ఎక్కడైనా కూడాను 2 మాంగళ్యాలే ఉంటాయి, కానీ ఇక్కడ భద్రాచల క్షేత్రంలోనూ 3 మాంగళ్యాలు ఉంటాయి. సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడం, తర్వాత మాంగళ్య ధారణ ఈ 3 సూత్రములతో కావిస్తారు. దూర దర్శన మాధ్యమాల్లోనూ వారిని చూచి సేవించి తరించాలని చెప్పేసి కోరుకుంటూ కూడాను శ్రీరామచంద్రుల వారి యొక్క కళ్యాణాక్షతలు మీ అందరికీ సకల శుభాల్ని ప్రసాదించుగాక. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగే మిథిలా స్టేడియాన్ని 26 సెక్టార్లుగా విభజించి టెంట్లు వేశారు. విఐపి, వివిఐపి కళ్యాణం టికెట్ ధరల ప్రకారం సెక్టార్లు ఏర్పాటు చేశారు. ఎండ, వేడి, ఉక్కపోతతో భక్తులు ఇబ్బంది పడకుండా ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కొత్తగా వాటర్ స్ప్రింక్లర్లు, ఫాగ్ మిస్ట్ ఏర్పాటు చేశారు. అన్ని సెక్టార్లలో మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయనున్నారు. అన్నదానానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా రూట్ మ్యాప్లు కూడా అందుబాటులో ఉంచారు. భద్రాద్రి రామయ్య కళ్యాణంలో భక్తులు అత్యంత ప్రీతికరంగా భావించే ముత్యాల తలంబ్రాల పంపిణీకి 80 కౌంటర్లు ఏర్పాటు చేశారు. 200 క్వింటాళ్ల తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదం పంపిణీకి 19 కౌంటర్లలో 2 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచారు. 35 ప్రాంతాల్లో 350 మంది కార్మికులు పారిశుద్ధ్య పనులు చేయనున్నారు. 3 ఎస్పీలు, పలువురు ఏసీపీలు, ఎస్ఐలు, 300కు పైగా కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు. ప్రతి సెక్టార్కు ప్రత్యేక అధికారి భద్రత కల్పించనున్నారు. వీఐపీల కోసం ప్రత్యేక హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. భద్రాచలం మన కళ్యాణ మండపంలో మనం చూస్తున్నాము. అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద ఎత్తున భక్తులు కూడా ఈసారి వస్తున్నారు. అండ్ ఈసారి వినూత్నంగా అందరికీ సౌకర్యం కలిగించే ప్రయత్నం మాది ఉంది. తప్పకుండా వచ్చే భక్తులందరికీ ఒకటే నా విజ్ఞప్తి ఉంది దట్ అందరికీ తలంబరాలు, లడ్డు కౌంటర్స్ పుష్కలంగా మేము ఏర్పాటు చేశాము. ఎక్కడ కూడా హడావిడిగా ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు. అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. దయచేసి మీరు వచ్చి ప్రశాంతంగా మంచి దర్శనం తీసుకోండి. అండ్ మీకు ఒక మంచి అనుభవం ఉండాలని మా కోరిక. శ్రీరామనవమి విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమిష్టిగా పనిచేస్తున్నారు. రామయ్య కళ్యాణ ఏర్పాట్లు, పూజా కార్యక్రమాలతో భద్రాచలం భక్తి పారవస్యంతో నిండిపోయింది. ఇక భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం ఏర్పాట్లపై మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు.
భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ఇక్కడ అన్నీ సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటికే భద్రాచలం అంతా కూడా ముస్తాబైంది. రాత్రి వేళల్లో చూస్తే వెలుగులతో ఇక్కడ ఎంతో కళకళలాడుతుంది భద్రాచలం అనేది. ఇప్పుడు ప్రస్తుతం శ్రీరామనవమికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంలో అధికారులు సఫలీకృతమయ్యారు. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి ఏదైతే రాముల వారి కళ్యాణం కార్యక్రమం ఎక్కడైతే నిర్వహిస్తారో ఆ ప్రదేశం వద్దనే ఉన్నాం మనం. ఇక్కడే మిథిలా స్టేడియంలోనే ఇక్కడ సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది భద్రాచలం రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చే భక్తులు ఎవరు ఎండలో ఉండకూడదని చెప్పేసి ఇక్కడ షామియానాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మొత్తం సెక్టార్ల వైజ్గా అన్ని డివైడ్ చేయడం జరిగింది. సెక్టార్ల వైజ్గా ఇక్కడ డివైడ్ చేయడంతో పాటుగా ఎవరైతే ముఖ్య అతిథులుగా రేపు రానున్నారో పట్టు వస్త్రాలు తీసుకొని ముఖ్యమంత్రి దంపతులు లేదు ప్రభుత్వం రానున్నది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం ఇక్కడ చూడొచ్చు ఏదైతే సెక్టార్ల వైజ్గా డివైడ్ చేశారో సెక్టార్ల వైజ్గా డివైడ్ చేయడంతో పాటుగా ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేకించి జ్యుడిషరీకి ఒక లైన్ అనేది సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఎమ్మెల్యేలు వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఒక ప్రత్యేక లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆలయ అధికారులు దాదాపుగా 10 రోజుల నుంచి దీంట్లో పనులలో అన్నింటిలో నిమగ్నమై ఉన్నారు. అయితే భద్రాచలానికి శ్రీరాముల కళ్యాణం తిలకించడం కోసం ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం రానున్నారు అని చెప్పేసి వార్త అందింది. ఈ నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సి వస్తుంది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాంతోపాటుగా అటు పవన్ కళ్యాణ్ వస్తే భద్రత ఇవ్వటం చాలా కష్టతరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన అనేది రద్దయింది. అయితే ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. అనేక మంది మంత్రులు కూడా రానున్నారు. ఇప్పటికే ఇక్కడ గోటి తలంబ్రాలను సమర్పించడం జరిగింది. పట్టు వస్త్రాలు తీసుకొని ముత్యాల తలంబ్రాలు తీసుకొని రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. అయితే ఇప్పటికే అధికారులు ఇక్కడ 144 సెక్షన్ని విధించడం జరిగింది. ఎక్కడ కూడా ప్రధాన కూడళ్లలో నలుగురిని మించి ఇక్కడ ఎవరు ఉండరాదని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ సెక్యూరిటీకి సంబంధించిన అన్ని విభాగాల వాళ్ళని ఇప్పటికే ఇక్కడ నియమించడం జరిగింది. ప్రస్తుతం అనేక మంది వివిధ జిల్లాల నుంచి కూడా సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకించి దాదాపుగా 1,00,000 మంది భక్తజనం ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఆలయ అధికారులు పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే ఆలయ సిబ్బంది రేపు రాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం కోసం అనేక మంది పురోహితులు మంత్రోచ్చారణలతో కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం మొత్తం సర్వం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఘనంగా నిర్వహించడం కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొత్తంగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఈవో రమాదేవి దాంతోపాటు జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ నిన్న తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఇక్కడికి వచ్చే అన్ని ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి, భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ఇక్కడ అధికారులకు సూచన చేయడం జరిగింది. ప్రస్తుతం జిల్లాకు సంబంధించిన నాయకులతో పాటుగా వివిధ జిల్లాల నుంచి ఏ నాయకులు వస్తారో ఇప్పటికే అధికారులకు ఒక సమాచారం అయితే అందింది. ప్రస్తుతం వచ్చే నాయకుల కోసం అదేవిధంగా అధికారుల కోసం ఉన్నతాధికారుల కోసం రాష్ట్ర ఉన్నతాధికారుల కోసం ప్రత్యేకమైన సెక్టార్ లాంటివి కూడా ఏర్పాటు చేసి వాళ్లకు సంబంధించిన స్థానాలను కూడా కేటాయించడం జరిగింది. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం అంతా కూడా భద్రాచలం ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఎండలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు టెంట్ల కింద సేద తీరుతున్న పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కార్యక్రమాలు ఏ విధంగా నడుస్తున్నాయని తెలుసుకోవడం కోసం స్థానికంగా ఉన్న ఈవో రాహుల్ దాంతోపాటుగా జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎటువంటి కట్టుదిట్టమైన భద్రత తీసుకోవాలి, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అనే దానిపైన కూడా జిల్లా అధికారులకు హితవు చేయడం జరిగింది, సూచన చేయడం జరిగింది. శ్రీరామనవమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇది నవమికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, భద్రాచలం.
సీతారాముల కళ్యాణ వేడుకలకు సిద్ధమవుతుంది ఇల్లందుకుంట రామాలయం. శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ ఇల్లందుకుంటలో సంచరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. సీతారాములు లక్ష్మణులు సంచరించిన ఈ నేలపై ఓ ఆలయం వెలిసింది. వేల ఏళ్ల నాటి ఆలయ చరిత్ర, స్థల పురాణంపై శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక కథనం. అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట మండల కేంద్రంలోని చారిత్రక శ్రీ సీతారామచంద్ర స్వామి కోవెల రేపటి శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైంది. త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడ వెలిశాడని స్థల పురాణం చెప్తోంది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. అరణ్యవాసంలో భాగంగా రామలక్ష్మణులు సీతాదేవి ఇక్కడ సంచరించారని పురాణాల్లో ఉంది. వారు సంచరించిన ఈ ప్రాంతంలోని పల్లెలకు ప్రస్తుతం లక్ష్మాజీపల్లె, శ్రీరాములపల్లె, సీతంపేట, లక్ష్మణపల్లె, రామన్నపల్లె, సిరిసేడు వంటి పేర్లొచ్చాయి. ఇల్లంతకుంట రామాలయానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. సాక్షాత్తు సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో సంచరించినట్లు స్థల పురాణాలు చెప్తున్నాయి. రాముడు అరణ్యవాసంలో ఓ రోజు అలసిపోయి ఇక్కడ ఇల్లంద వృక్షం కింద సేద తీరుతుండగా తన తండ్రి దశరథ మహారాజు చనిపోయినట్లు వర్తమానం అందిందట. దీంతో తీవ్ర దుఃఖంలో ఉన్న రాముడు అరణ్యవాసం వీడలేక ఇక్కడి ఇల్లంద వృక్ష ఫలాల నుంచి వచ్చే విత్తనాలతో తండ్రికి శ్రాద్ధ కర్మలు చేశాడట. అలా ఈ ప్రాంతానికి ఇల్లందకుంట అనే పేరు వచ్చిందని ప్రతీతి. శ్రీరాముడు ఇక్కడ శయనించారనడానికి గుర్తుగా ఆలయంలో కొండకు సీతారామ లక్ష్మణ విగ్రహాలు నేటికీ కనిపిస్తాయి. ఇటు క్షేత్రముకు రామచంద్రమూర్తి ఏ విధంగా అంటే రాముడు అరణ్యవాసం వస్తున్న సందర్భంలో ఈ అరణ్య ప్రాంతంలో ఇల్లంద చెట్టు కింద స్వామి బస చేసి కొంతకాలము బస చేసిన తర్వాత ఈ స్థలమే నాకు చాలా విశేషంగా ఉన్నదని చెప్పి ఎక్కడ లేని విధంగా అనంతశయన రామునిగా, ఉత్తరాభిముఖుడుగా, మోక్షరామునిగా 360 జన్మలకు మనకు దర్శనమిచ్చేటువంటి స్వయం వ్యక్తమూర్తి. ఇల్లంతకుంట రామాలయానికి మరో ప్రత్యేకత ఉంది. ఆ ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను సాక్షాత్తు శ్రీరాముడే శిల్పి అవతారమెత్తి చెక్కినట్లు పురాణాలు చెప్తున్నాయి. అనేక శిల్పులు ఉత్సవ విగ్రహాలు చెక్కినప్పటికీ అవి సరిగ్గా కుదరకపోవడంతో శ్రీరాముడే స్వయంగా శిల్పి వేషధారణలో వచ్చి సీతారామ లక్ష్మణ విగ్రహాలను చెక్కారట. ఆ విగ్రహాల్లో పుట్టుమచ్చలు కూడా కనిపించేలాగా ఉత్సవ మూర్తులను సాక్షాత్తు రాములవారే చెక్కారంటారు ఇక్కడి పండితులు. ఇక్కడ సీతారామచంద్ర స్వామి ఉత్సవమూర్తులు, స్వయంభూ వ్యక్తమూర్తులు. వీరికి మనలాగానే మన మానవులకి ఎలాగైతే పుట్టుమచ్చలు ఉంటాయో సీతారామచంద్ర స్వామికి వెలిసిన ఉత్సవమూర్తులకు మనలాగానే పుట్టుమచ్చలు ఉంటాయి. అనాది నుంచి కాలంలో దీనికి విగ్రహదాతలు అంటారు. విగ్రహదాతలు అనేవారు ఎవరు లేరు. తను తానుగా స్వయంభూ వ్యక్తమూర్తులుగా వెలిచిన వారు. ఇక ఆలయం విషయానికొస్తే అనేక విశేషాల సమాహారం. అలనాటి ఇల్లంద వృక్షాలు 2 నేటికి ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఈ ఆలయం పడమట ముఖం కలిగి ఉంటుంది. గర్భగుడిలో 2 పెద్ద బండరాళ్లపై శ్రీ సీతారామ, లక్ష్మణులు, రంగనాయక స్వామి విగ్రహాలు చెక్కి ఉంటాయి. వాటి కింద భాగాన ఆల్వారుల చెక్కడాలు కనిపిస్తాయి. గర్భగుడికి ముందు భాగంలో 16 స్తంభాలతో కూడిన మండపం, దాని ముందు మరో 16 స్తంభాల మండపాలు ఉంటాయి. ఆలయం బయట వైపు ఉత్తర భాగంలో ఎత్తైన ఏకశిలా రాతి గరుడ స్తంభం కనిపిస్తుంది. దక్షిణ భాగంలో మరో 12 స్తంభాల మండపం కనిపిస్తుంది. ఇటీవల నిర్మించిన అద్దాల మేడ ఇల్లంతకుంట దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భారత దివంగత ప్రధాని పివి నరసింహారావు వివాహం ఈ ఆలయంలోనే జరిగిందని చెబుతుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడు 4 రాష్ట్రాలకి ఇట్టి వడ్లను పంపించడం జరిగింది. అవి గోటితో ఒలిచిన తర్వాత మళ్ళీ వాటన్నిటిని సేకరించి రాములవారి క్షేత్రంలో సమర్పించడం జరిగింది. ఇదే విధంగా ఈ కార్యక్రమము మొత్తం దేశమంతా విస్తరించి ప్రతి ఇంటి నుంచి రాములవారి చెంతకి తలంబ్రాలు చేరాలని కోరుకుంటున్నాము. ఏటా ఇక్కడ 13 రోజుల పాటు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. నిన్నటి నుంచే ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రేపు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం జరగనుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. రేపు ఉదయం ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ, ఎదుర్కోళ్ల కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం, రాత్రి 8 గంటలకు శేషవాహన సేవ నిర్వహిస్తారు.
ఎల్లుండి పట్టాభిషేకం, ఆ తర్వాతి రోజు రాత్రి గరుడ వాహన సేవ ఉంటుంది. 13వ రోజు అష్టోత్తర శత అంటే 108 కలశాలతో అభిషేకం, అవభృత చక్ర స్నానం, ద్వాదశారోధన, శ్రీ పుష్ప యాగంతో ఉత్సవాలు ముగుస్తాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 13 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి కళ్యాణం మధ్యాహ్నం 12 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అలాగే ఏప్రిల్ 7వ తేదీన శ్రీరామ పట్టాభిషేక ఉత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది. ఏప్రిల్ 12వ తేదీన స్వామివారు చిన్నరథంపై భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం 9 గంటల నుంచి ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం అనగా చంద్ర రథోత్సవంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏప్రిల్ 16వ తేదీ సప్తావరణాలు ఏకాంత సేవతో ఈ యొక్క 13 రోజుల ఉత్సవాలు ముగియనున్నాయి. ఇల్లందకుంట సీతారామ కళ్యాణంతో పాటు బ్రహ్మోత్సవాలకు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి భక్తులు వస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది దేవస్థానం. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా నడుపుతోంది. భద్రాచల సీతారాముల కళ్యాణానికి సిరిసిల్ల నుంచి పట్టు వస్త్రాలు అందనున్నాయి. సీతమ్మ వారి కోసం ప్రత్యేకంగా బంగారు పట్టు చీర నేశాడు నేత కళాకారుడు హరిప్రసాద్. 1 గ్రాము బంగారు జరి పట్టుదారంతో 800 గ్రాముల 7 గజాల బంగారు చీర నేశాడు. రేపు అమ్మవారికి ఈ చీర అందనుంది. భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల బంగారు చీర సిద్ధమైంది. సిరిసిల్ల కేంద్రంలోని చంద్రంపేటలో సీతమ్మ అమ్మవారికి బంగారు చీర నేశారు నేత కళాకారులు వెల్ది హరిప్రసాద్. చేనేత మగ్గంపై అత్యంత ప్రత్యేకంగా చీరను తయారు చేశారు. రేపు శ్రీరామనవమి సందర్భంగా సీతారాములకు సిరిసిల్ల నుంచి పట్టు వస్త్రాలు అందనున్నాయి. ఇందుకోసం బంగారు పట్టు చీరను నేశాడు. చీర కొంగులో భద్రాద్రి దేవాలయం, మూల విరాట్, దేవతామూర్తులను వచ్చేలా తయారు చేశాడు. చీర క్రింది బోర్డర్లో శంకుచక్రు నామాలు, హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చేలా ప్రత్యేకంగా రూపొందించాడు. 1 గ్రాము బంగారు జరి పట్టుదారంతో 800 గ్రాముల కంటే ఎక్కువ బరువు గల 7 గజాల బంగారు చీర నేశాడు హరిప్రసాద్. చీర మొత్తం శ్రీరామ శ్రీరామ రామేతి శ్లోకం 51 సార్లు వచ్చేలా చీర నేయడం విశేషం. ఇప్పటికే ఇలాంటి అరుదైన చీరలు నేస్తూ ప్రశంసలు అందుకున్నాడు కళాకారుడు హరిప్రసాద్. సీతమ్మ బంగారు చీరను భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో తయారు చేశానని తెలిపాడు హరిప్రసాద్. సుమారు 10 రోజుల పాటు శ్రమించి చీర రూపొందించారు. ఇలాంటి అరుదైన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసి దేవాదాయ శాఖకు అందించి చేనేత కళను ప్రోత్సహించాలని కోరారు. ప్రతి ఏడాది భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి సిరిసిల్ల నేతనులకు పట్టు వస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. గర్భగుడిలో ఉండే స్వామివారిని అమ్మవారిని చీర కొంగులో వచ్చే విధంగా పొందుపరిచి నేయడం జరిగింది. బార్డర్లో కూడా శంకుచక్ర నామాలు మరియు హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా చీర మొత్తం కూడా శ్రీరామ రామ రామేతి మనోరమే అనే శ్లోకం దాదాపు 51 సార్లు వచ్చే విధంగా నేయడం జరిగింది. ఈ చీర నేయడానికి 1 గ్రాము గోల్డ్ పట్టుదారం ఉపయోగించి దాదాపు 10 రోజుల పాటు శ్రమించి ఈ చీరను నేశాను. 7 గజాల పొడవు ఉంటుంది, 800 గ్రాముల బరువు ఉంటుంది. గతంలోనూ హరిప్రసాద్ ఎన్నో ప్రయోగాలు చేశారు. మొదట అగ్గిపెట్టెలో ఇమిడే చీరనేసి అబ్బురుపరిచాడు. ప్రముఖ దేశాల ప్రధానుల ముఖచిత్రాలు చీరపై రూపొందించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి ముఖచిత్రం నేసి ఆయనకు పంపించాడు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సచిన్ భార్య అంజలి ఫోటోలు మగ్గంపై నేసి అందించాడు. G20 సదస్సు లోగో నేసి ప్రధాని మోదీకి అందించి మన్ననలు పొందాడు. 95వ ఎపిసోడ్ మన్ కీ బాత్లో హరిప్రసాద్ నేసిన లోగో చేనేత ప్రాముఖ్యతను వివరించారు ప్రధాని. హరిహర క్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబవుతుంది. దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. రేపు ఉదయం కళ్యాణోత్సవంలో భాగంగా మూల విరాట్ శ్రీ సీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తరువాత ఆలయ వెనుక భాగంలో చైర్మన్ గెస్ట్ హౌస్ దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై రామయ్య పెళ్లి జరగనుంది. ఉదయం 11:55 అభిజిత్ లగ్న ముహూర్తాన దివ్య కళ్యాణం జరిపించనున్నారు అర్చకులు. ఈ దాదాపుగా ఒక 60,000 మంది భక్తుల వరకు ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొంటారని చెప్పి అంచనా వేశాము. దాని తగ్గట్లుగా భక్తులకు త్వరితగతిన దర్శనం అవ్వడానికి క్యూ లైన్ వసతి, వేచి కళ్యాణం వీక్షించడానికి వచ్చిన భక్తులకి LED స్క్రీన్స్ 8 LED స్క్రీన్స్ పెట్టి వివిధ ప్రాంతాల్లో వాళ్ళకు కళ్యాణం చూడడానికి కోసం అని చెప్పి అరేంజ్మెంట్ చేశాము. అలాగే వాళ్ళకి బటర్ మిల్క్ ప్యాకెట్స్, మంచినీరు,
తర్వాత అరటి పండ్లు కూడా గ్యాలరీస్లో కూర్చునే భక్తులకు కూడా మేము ఉచితంగా అందజేస్తున్నాము. అలాగే కళ్యాణానంతరము భక్తులకి అన్నదాన వితరణ కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తున్నాము. భక్తుల సాయంత్రం రథోత్సవ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ రథోత్సవం కార్యక్రమంలో కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. వారి కోసం అని చెప్పి సెక్యూరిటీ పరంగా పోలీస్ సిబ్బందితో మాట్లాడి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేశాము. రేపటి రోజు శ్రీరామ నవమిని పురస్కరించుకొని ప్రత్యేకంగా అభిజిత్ ముహూర్తం లోపల స్వామివారికి దివ్య కళ్యాణోత్సవం చేయడం జరుగుతుంది. ముందుగా మూలమూర్తులకు రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో కళ్యాణం ఆచరించి ఎదుర్కోలు సమర్పించుకొని ఎదుర్కోల కార్యక్రమం చేసుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ వేదిక పైన స్వామివారికి అభిజిత్ ముహూర్తం లోపల దివ్య కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది. సాయంకాలం వేళ 4:30 రథోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి లక్షలాది మంది భక్తులు స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొంటారు, తరిస్తారు. అందరికీ కూడా ఆ స్వామి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. ఇక సన్నబియ్యం పథకంతో వెనుకబడిన కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పేద ప్రజలు ఆకలితో బాధపడకుండా పోషకాహారాన్ని అందించాలన్నదే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం కీమ్యా తండాలో సన్నబియ్యం పథకాన్ని కలెక్టర్ సంతోష్తో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే రాజేష్. తర్వాత సన్నబియ్యంతో వండిన ఆహారాన్ని గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే రాజేష్, కలెక్టర్ సంతోష్. ఈరోజు ఆ సన్నబియ్యం ఎలా ఉంది, మా అక్క చెల్లెలు ఎలా తింటున్నారో, ఎలా వండుకుంటున్నారో అనే విధంగా ఈరోజు తాండాకు వచ్చి కీమియా తాండాకు వచ్చి ఈరోజు మా అక్క చెల్లెలు ఎస్టీ సోదరిమణులందరితో ఈరోజు భోంచేసి బాగుందా లేదా అడగడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, సంతోషంగా తిన్నారు. కాబట్టి అందరూ కూడా వీరి ఆశీర్వాదాలు ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, మేము కానీ కలెక్టర్ గారితో ఈరోజు వచ్చి ఇక్కడ భోంచేయడం జరిగింది. కాబట్టి మీ ఆశీర్వాదాలు ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, మేము కానీ మీకు ఇలానే యథా సేవలో ఉంటామని మనసారా తెలుపుకుంటూ, మనకున్న అన్ని రేషన్ కార్డులో దగ్గరగా మనకు నాగర్ కర్నూలు జిల్లాలో ఎవ్రీ మంత్ 4946 మెట్రిక్ టన్స్ ధాన్యము, సన్నధాన్యము మనము రేషన్ కార్డ్స్ ద్వారా వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఆ రైస్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఆ సన్న బియ్యం తీసుకున్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారని ఈరోజు మనం ఇక్కడికి వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో భోజనం కూడా చేయడం జరిగింది. సో అందరూ కూడా ఈ ధాన్యం యొక్క క్వాలిటీ మీద చాలా మంచిగా ఎక్స్ప్రెస్ చేశారు, మంచి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ అంశం అధికారులకు తలనొప్పిగా మారింది. రెవెన్యూ ఆఫీసర్లు ఎయిర్పోర్ట్ భూముల సర్వే పూర్తి చేసి హద్దులు నిర్ణయించినా భూసేకరణ మాత్రం కొలిక్కి రావడం లేదు. భూ నిర్వాసిత రైతులు ఎకరాకు 2 కోట్ల పరిహారం ఇవ్వాలంటుంటే 60 లక్షలు ఇస్తామంటున్నారు అధికారులు. డిసెంబర్లోగా భూసేకరణ చేసి పనులు పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తూ ఉండగా రైతులు ఒప్పించడం సాధ్యమయ్యేనా అని సందేహపడుతున్నారు పబ్లిక్. మామునూరు ఎయిర్పోర్టు భూసేకరణ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఎయిర్పోర్టుకు 693 ఎకరాలుండగా మరో 253 ఎకరాల భూమిని సర్కార్ సేకరించాల్సి ఉంటుంది. ఎయిర్పోర్టు చుట్టూ ఉన్న గాడిపల్లి, గుండూరుపల్లి గ్రామాల నుంచి 197 ఎకరాలు, నక్కలపల్లి గ్రామం నుంచి 149.36 ఎకరాలు, మామునూరు నుంచి 5 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇచ్చేందుకు 205 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. కానీ పరిహారం విషయం ఇంకా కొలిక్కి రావడం లేదు. అని గత మా చిన్నప్పటి కాంచి ఎయిర్పోర్ట్ అని అనడం, దానివల్ల మా నక్కలపల్లి కానీ, గుంటూరుపల్లి కానీ, గాడపల్లి కానీ భూమి ఆల్రెడీ కొనుగోలు చేసినామని 250 ఎకరాలు కొనుగోలు చేసినామంటే ఎవరి దగ్గర కొనుగోలు చేసిండు? భూమి ఇచ్చడానికి రెడీగా ఉన్నాం, మీరు పైసలు ఇస్తాను, మాకు అగ్రిమెంట్ కావాలి కదా. ఫస్ట్ ఈ 1-2 కోట్ల రూపాయలు బయట నడుస్తా ఉంది, ఇక్కడికి వచ్చారు 60 లక్షలు 40 లక్షలు ఇస్తా అంటే మేమన్నా దాన ధర్మానికి కొన్నామా, లేకపోతే గవర్నమెంట్ మాకు పుణ్యానికి ఇచ్చింది ఆ భూమి? ఎకరాకు 60 లక్షలు పరిహారం ఇస్తామంటుంది ప్రభుత్వం, కానీ 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. భూములు ఇచ్చేందుకు సిద్ధం
సిద్ధపడ్డామని, కానీ ధర విషయంలో ప్రభుత్వం న్యాయంగా వ్యవహరించడం లేదన్నారు. అష్ట కష్టాలు పడి ప్లాట్లు కొనుక్కున్నామన్నారు. ప్రభుత్వం గజానికి 4,000 ఇస్తామంటుంది, కానీ 20,000 నుంచి 30,000 ఇస్తేనే భూములు ఇస్తామని, లేదంటే లేదని చెప్తున్నారు రైతులు. డిఓ గారు, ఎంఆర్ఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు మాకు పిలిచి మీటింగ్ ఉంది రండి, మీకు అవార్డు అనేది చెప్తాము, జనరల్ అవార్డు. మాకు జనరల్ అవార్డు వచ్చేసి 3,400 అని మొన్న ఆర్డీఓ గారు చెప్పారు. ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారు వచ్చేసి 4,000, మేము 200 పెంచుతాము, దానికంటే మొన్న చెప్పిన దానికంటే 300 పెంచుతాము. మాకేదో భిక్షం ఇస్తున్నట్టు మా దగ్గర నుంచి భూమి తీసుకొని మాకు రేట్లు చెప్పడం ఏంటనేది మాకు అది చాలా బాధాకరమైన విషయము. ప్లస్ మా డిమాండ్ వచ్చేసి 30,000 కావాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. జీవనాధారమైన వ్యవసాయ భూములను ఎయిర్పోర్టుకి ఇస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు రైతులు. ప్రభుత్వం ఎకరాకు 60 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని అధికారులు చెప్తున్నారని, కానీ మార్కెట్ రేట్ ప్రకారం 2 కోట్లు ఇవ్వాలంటున్నారు. ఎయిర్పోర్ట్ వస్తే అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనతో భూములు ఇచ్చేందుకు సిద్ధపడ్డామని, కానీ పరిహారం విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పారు. అక్కడ మార్కెట్ వాల్యూ ఎంత పోతుంది అంతే మాకు ఇవ్వండి, ఎక్స్ట్రా ఏమొద్దు. అక్కడ ఎకరం ఇప్పుడు ఎంత కొంటున్నారు? ఇప్పుడు 6 లక్షలు సార్ ఒక్కటి. ఆడ మార్కెట్ వాల్యూ అనేది ఎవరు డిసైడ్ చేసిండ్రు? గవర్నమెంట్ 6 లక్షలు డిసైడ్ చేసింది. కొనేటోళ్ళు ఎవరైనా 6 లక్షల కాడ ల్యాండ్ వస్తుందా సార్? గుంట కూడా రాదు. ఇప్పుడు 6 లక్షలు అని చెప్తే 6 లక్షలు ఏం చేసుకుంటారు సార్? అక్కడ మార్కెట్ వాల్యూ 2 కోట్లు 3 కోట్లకు కొందామన్నా కూడా ఇప్పుడు భూమి దొరుకుతలేదు. ఎయిర్పోర్టు భూముల వ్యవహారంపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలంటున్నారు పబ్లిక్. రైతులను ఒప్పించి పనులు చేపట్టాలని, లేదంటే కాలం గడిచే కొద్దీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని అభిప్రాయపడుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.